అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఈరోజు గురువు గారు అయినటువంటి విష్ణువర్ధన్ గారితో ఉన్నామండి. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నా. జర్నలిస్ట్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా రేఖలను బట్టే నా రేఖలు ఎలా ఉంటే మేము అభివృద్ధి చెందుతామని చెప్పేసి వాళ్ళకి కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఎలా చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు ఎవరైనా ఒక వృత్తి చేయాలనుకుంటే మన చేతుల రేఖలను బట్టే అలా వృత్తులు డిసైడ్ అవుతాయి. జర్నలిస్ట్ కావాలనుకుంటే ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తి జర్నలిస్ట్ అవుతాడు. అతని చెయ్యి అడల్పుగా ఉండాలి. కుడి చెయ్యి, మగపిల్లలకైతే కుడి చెయ్యి, లేడీస్కి అయితే ఎడమ చెయ్యి. అన్ని వేలల్లో కూడా చక్రాలు ఉండాలి కంపల్సరీ. 5 వేలకు 5 చక్రాలు ఉండాలి. ఏళ్ళ కొనలు పైన మొదటి పర్వం పైన చతురస్రాకారం ఉండాలి. అంటే రౌండ్గా కాకుండా చతురస్రాకారం. అంటే ఇట్లా మనం గోలు చూస్తే ఇట్లా కట్ చేసినట్టు ఉంటుంది. అంటే ఇట్లా గోరు కట్ చేసితే ఎట్లుంటుంది ఫ్లాట్గా, ఆ విధంగా ఉండాలి. అలానే చిటికిన వేళ్ళ ఒక్కటో పర్వము, రెండో పర్వం, మూడో పర్వం కలుపుతూ ఒక నిలువురేఖ ఉండాలి. ఇట్లా చూసుకుంటే కనబడుతుంది మనకు అలాంటి వాళ్ళు. అలానే ఇక్కడ చూపుడు వేలు నుంచి చిటికిన వేలు మధ్య ఈ ఇది మధ్య వేలు సూర్యవేలుని కలుపుతూ ఒక వలయం ఏర్పడుతుంది. దీన్ని శుక్రవలయం అంటాము. ఈ వలయం కూడా ఉండాలి. అలానే భాగ్యరేఖ జీవితరేఖ నుంచి స్టార్ట్ కావాలి. దీన్ని జీవితరేఖ అంటాము. ఈ జీవితరేఖ నుంచి భాగ్యరేఖ స్టార్ట్ అయ్యి శని స్థానానికి రావాలి. అలానే ఈ బుద్ధిరేఖ అనేది కూడా చంద్రస్థానంలో ఉండాలి. ఇలా ఉన్న వ్యక్తులు జర్నలిస్ట్గా రాణిస్తారు. అంటే అందరూ జర్నలిస్టులే, ప్రతి ఒక్కరు ఇలా ఫోన్ పట్టుకొని జర్నలిస్టే అంటారు. అలా కాదు. ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తి ఏంటంటే హై లెవెల్ పొజిషన్లో ఉంటాడు, అందరినీ శాసించగలుగుతాడు. అతను చూస్తే రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ గౌరవ మర్యాదలు ఇస్తారు. అతను చూస్తే భయపడతారు అందరు. ఎందుకంటే అతను చెప్పేది నిక్కచ్చిగా ఉంటుంది, అతను మాట్లాడేది కరెక్ట్ ఉంటుంది, అతను ఏం చేసినా అందరికి ఉపయోగపడుతుంది. ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తి జర్నలిజాన్ని ఎంచుకొని దానిలో ముందుకెళ్తే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి.